సో వేలంగినిలో ఇంత పెద్ద జీజస్ స్టాట్యూ ఉందని మీరు ఎంతమందికి తెలుసు? సో నిజమే అండి. సో ఇది వచ్చేసరికి 2018లో నిర్మించారు. సో దీని పీఠం ఎత్తు మొత్తం 16 అడుగులు. సో అలానే ఈ స్టాట్యూ మొత్తం ఎత్తు 62 ఫీట్స్ అయితే ఉన్నాయి. 62 + 16 78 ఫీట్స్ అయితే మనకి జీజస్ స్టాట్యూ అయితే కనిపిస్తుంది. సో చాలామంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ ఇంకా వీడియోస్, వాతావరణం కూడా చాలా బాగుంది. సో మేమైతే ఫీల్ అయ్యాం. ఇంకా చుట్టూ మొత్తం 4 ఏంజల్స్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. సో ఇది వచ్చేసరికి చెన్నైకి చెందిన ఫ్యామిలీ అయితే పొన్నయ్య అనే ఫ్యామిలీ అనే వాళ్ళు అయితే దీన్ని నిర్మించారని ఇక్కడ వాళ్ళు ఒక శిలాఫలకం మీద సో చెప్పారు. సో మోస్ట్ సాక్రెడ్ ఆఫ్ హార్ట్ అని చెప్పేసి జీజస్ స్టాట్యూ అయితే వీళ్ళు నిర్మించారనమాట. మొత్తం 4 సైడ్స్ 4 పిల్లర్స్ అలానే 4 ఏంజల్స్ ఉన్నాయి. సో ఇది చూడటానికి చాలా హైట్లో ఉంది. సో ఇక్కడ మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ ఇంకా సో సెంటర్ పాయింట్లో ఉంది కాబట్టి చాలా అట్రాక్టివ్గా అయితే మనకి ఈ జీజస్ స్టాట్యూ అనేది మనకైతే కనిపిస్తుంది. సో చాలామంది ఇక్కడికి వచ్చి ప్రేయర్ చేసుకుంటారు. అలానే దగ్గర నుంచి కాదు, దూరం నుంచి అయితే ఇది చాలా బాగుంటుంది. సో మనకేంటంటే ఆ స్టాట్యూ వచ్చేసరికి మనల్ని ఆశీర్వదిస్తున్నట్టు ఇట్లా ఆ ఫీలింగ్ అయితే మనకైతే కనిపిస్తుంది అనమాట. సో ఈ ప్లేస్ వచ్చేసరికి మనకు కరెక్ట్గా ఫస్ట్ చర్చ్ అండ్ థర్డ్ చర్చ్ ఉంది కదా, సో దాని మధ్యలో అయితే మనకు కనిపిస్తుంది. అలానే దీని వెనక మార్నింగ్ స్టార్ చర్చి, అలానే పక్కన వచ్చేసరికి మనకు ఫ్రీగా ఎక్కడైతే స్టే చేయొచ్చో అవన్నీ కూడా ఈ ఏరియా బిట్లోనే ఉంటాయి. దీని అరౌండ్ మనం ఏంటంటే ఫ్రీగా అయితే స్టే చేయొచ్చు. సో ఆ ఫ్రీగా స్టే చేసే ప్లేస్ పక్కనే మనకి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ మనకైతే కనిపిస్తుంది. ఫారిన్ కంట్రీస్లో చాలా ఫేమస్, ఒకప్పుడు మనం చూసి ఉంటాం. సో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తైన మనకి విగ్రహం అంటే సో ఒకప్పుడు ఈ స్టాట్యూ ఆఫ్ లిబర్టీగా చెప్పేవాళ్ళు. సో అట్లానే ఈ జీజస్ స్టాట్యూ ఇక్కడ వేలంగినిలో చాలా ఫేమస్. సో ఎందుకంటే సో ఉన్నట్ల హైయెస్ట్ హైట్ ఇదే అనమాట. సో తర్వాత వచ్చేసరికి దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలానే ఎప్పుడు ఎవరు నిర్మించారు అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇక్కడ చెప్పారనమాట. సో దీని తర్వాత వచ్చేసరికి ఇంకా ఏదైనా తోట ఒకటి ఫేమస్. సో అది కూడా చూద్దాం. సో 2018లో దేవదాస్ అంబ్రోస్ అనే బిషప్ గారు సో దీన్ని అయితే స్టార్ట్ చేశారు. సో ఇది వచ్చేసరికి పొన్నయ్య అనే ఫ్యామిలీ చెన్నై నుంచి, వీళ్ళు చెన్నైలో ఉంటారు. సో వీళ్ళు ఈ బ్రష్గా దేవాలయానికి ఈ స్టాట్యూని సో వాళ్ళైతే ప్రజెంట్ చేశారు. సో అంటే వాళ్ళైతే దీన్ని నిర్మించారు. సో వాళ్ళ కోరుకున్న కోరికలను తీర్చేందుకు గాను సో మనకి ఇట్లా అయితే మనకి ఈ స్టాట్యూ అయితే కనిపిస్తుంది. సో దగ్గర నుంచి చాలా హైట్ ఉంది. దీని మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తున్నారు. సో ఇదిగో కనిపిస్తుంది కదా, పక్కనే మార్నింగ్ స్టార్ చర్చ్ ఉంది. సో అలానే దీని వెనక మనకి వచ్చేసరికి ఇది ఉందన్నమాట. ఇది మొన్న రీసెంట్గా చూసాం కదా, సో జూ పార్క్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి సో ఇంపార్టెంట్ ప్లేస్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దీన్ని కూడా అయితే మీరు అయితే చూడండి. సో నెక్స్ట్ వీడియోలో ఏదో తోటకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఆల్మోస్ట్ ఎండింగ్కి వచ్చింది. ఇంకొక 2-3 వీడియోస్తో మనకి ఈ టూర్ అనేది ముగిస్తుంది అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సీయింగ్.